Hi students, today we are going to discuss about the ocean energy. We all of you know that 70% of the earth surface is covered with water, mostly with oceans. ఎర్త్ మీద 70% మొత్తం మనకి వాటరే ఉంటుంది. ఎక్కువగా ఈ వాటర్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఓషన్స్లో వాటర్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అయితే సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ ఓషన్స్ కూడా ఏం చేస్తాయి, సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. మోస్ట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది ఓషన్స్. ఎర్త్ సర్ఫేస్ మీద మొత్తం ఎంతైతే సోలార్ ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుందో అందులో ఎక్కువ భాగం ఓషన్సే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ ఓషన్స్ అబ్జర్వ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ని అది డెవలప్ చేసుకుంటుంది. అందుకే మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఓషన్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ సోలార్ ఎనర్జీ, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫామే ఓషన్ ఎనర్జీ. ఈ ఓషన్ ఎనర్జీ మనకి మెయిన్గా 3 ఫార్మ్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఫస్ట్ వన్ థర్మల్ ఎనర్జీ, సెకండ్ వన్ tidal energy, third one wave energy. Okay, when the solar radiation incident on the ocean surface, water in the oceans will absorb the solar radiation and increases their temperature. So heat energy is stored in the water. సోలార్ ఎనర్జీ ఎప్పుడైతే ఓషన్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతుందో అప్పుడు ఓషన్లో ఉన్నటువంటి వాటర్ ఏం చేస్తాయి, ఆ సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క టెంపరేచర్ ఏం చేసుకుంటాయి, రైజ్ చేసుకుంటాయి. టెంపరేచర్ రైజ్ అవుతుంది అంటే అక్కడ హీట్ ఎనర్జీ అనేది స్టోర్ అయినట్టే కదా. అంటే అది మనకి ఏ ఫామ్లో అవైలబిలిటీలో ఉంటుంది, థర్మల్ ఎనర్జీ రూపంలో అవైలబిలిటీలో ఉంటుంది. అదే ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ వన్, డ్యూ టు ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎర్త్, the liquid level in ocean will rises and falls. ఈ ఎర్త్కి మధ్యలో ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఓషన్లో ఉండేటువంటి వాటర్ యొక్క లెవెల్ అనేది రైజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. వాటిని మనం ఏమని పిలుస్తాం, టైడ్స్ అని పిలుస్తాం. అంటే ఆ లిక్విడ్ లెవెల్ రైజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉండటం వల్ల దాని యొక్క ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. అదే మనకి ఏ విధంగా అవైలబిలిటీలో ఉంటుందంటే టైడల్ ఎనర్జీ రూపంలో అవైలబిలిటీలో ఉంటుంది. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, అప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వేవ్ ఎనర్జీ. మన అందరికీ తెలిసింది ఓషన్స్లో వేవ్స్ వస్తుంటాయి కదా. ఆ వేవ్స్ వస్తూ ఉన్నాయంటే వేవ్ మూవ్ అవుతుంది అంటే దానికి ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది. అంటే ఆ వేవ్ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఈ 3 టైప్స్గా మనకి ఓషన్ ఎనర్జీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఫస్ట్ మనం థర్మల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, ద కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ విల్ బి నోన్ యాజ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, ఓటెక్ అంటాం. ఓషన్లో హీట్ రూపంలో స్టోర్ అయి ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మార్చుకోవడాన్ని ఏమని పిలుస్తాం, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని పిలుస్తాం. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, దీన్ని ఏమని పిలుస్తారు, ఓటెక్ అంటారు. ఓటీఈసి, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. అయితే ఇప్పుడు వాటర్ దగ్గర ఉన్నటువంటి హీట్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. దేన్ని ఉపయోగించి కన్వర్ట్ చేసుకుంటాం, అసలు అక్కడ హీట్ ఎనర్జీ ఏ విధంగా మనం బయటికి తీసుకొస్తాం అనేది చూద్దాం. ఓషన్ సర్ఫేస్ మీద సోలార్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయినప్పుడు టాప్ సర్ఫేస్లో ఉన్నటువంటి వాటర్ ఏం చేస్తుంది, ఎక్కువగా సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే మనం డెప్త్కి వెళ్తున్నాం అనుకోండి, బాటంలో ఉన్నటువంటి వాటర్ ఉన్నాయి. బాటంలో ఉన్నటువంటి వాటర్ అనేది సోలార్ ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుందా, అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే టాప్ సర్ఫేస్లో ఉన్నటువంటి లిక్విడ్ ఏమో ఎక్కువగా సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల దాని యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, ఎక్కువగా రైజ్ అవుతుంది. అదేవిధంగా బాటంలో ఉన్నటువంటి లిక్విడ్ అనేది తక్కువ సోలార్ ఎనర్జీని తీసుకోవడం వల్ల దాని యొక్క టెంపరేచర్ ఏమవుతుంది,
తక్కువగా రైజ్ అవుతుంది. అంటే టాప్ సర్ఫేస్కి ఒక టెంపరేచర్ ఉంది, బాటమ్ సర్ఫేస్కి ఒక టెంపరేచర్ ఉంది. అంటే ఈ రెండింటికి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తాం, ఎనర్జీని ప్రొడ్యూస్, నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఎలా అంటే కార్నాట్ హీట్ ఇంజన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని. మీ అందరికీ కార్నాట్ హీట్ ఇంజన్ గురించి తెలిసిందే. కార్నాట్ హీట్ ఇంజన్లో ఏమేమి ఉంటాయి, సోర్స్ అనేది ఒకటి ఉంటుంది, సోర్స్ అట్ హై టెంపరేచర్. నెక్స్ట్ ఏముంటుంది, వర్కింగ్ సబ్స్టెన్స్. దాని తర్వాత ఏముంటుంది, సింక్. వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది అంటే సోర్స్ నుంచి కొంత హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకుని ఏం చేస్తుంది, కొంత వర్క్ చేస్తుంది. వర్క్ చేసి మిగిలిపోయినటువంటి ఎనర్జీని ఏం చేస్తుంది, సింక్కి పంపించేస్తుంది. ఇది హీట్ ఎనర్జీ ప్రిన్సిపల్. ఈ హీట్ ఎనర్జీ ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే మనం ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనేది చేస్తాం. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓషన్ అనుకోండి. ఈ టాప్ సర్ఫేస్లో ఉన్నటువంటి లిక్విడ్ లేయర్కి ఒక టెంపరేచర్ ఉంది, దాన్ని T1 అనుకుందాం. బాటమ్ సర్ఫేస్లో ఉన్నటువంటి లిక్విడ్ లేయర్కి ఇంకొక టెంపరేచర్ ఉంటుంది, దాన్ని T2 అనుకుందాం. ఈ రెండిటికి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, T1 మైనస్ T2, దిస్ నాట్ ఈక్వల్ టు 0. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని పైన ఉన్నటువంటి సర్ఫేస్నేమో సోర్స్ కింద తీసుకుంటాం, కింద ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ లేయర్నేమో సింక్ కింద తీసుకుంటాం. ఇవ్వండి, ఇక్కడ సోర్స్ సింక్ ఉన్నాయి కదా, టాప్ లేయర్నేమో సోర్స్ కింద తీసుకుంటాం, బాటమ్ లేయర్నేమో సింక్ కింద తీసుకొని ఈ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తాం, ఒక హీట్ ఎనర్జీ, నథింగ్ బట్ ఒక హీట్ ఇంజన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ హీట్ ఇంజన్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఎఫిషియన్సీ ఎంత, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నాట్ హీట్ ఇంజన్కి ఫార్ములా. అయితే ఇప్పుడు మనకి ఓషన్స్లో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంటే ఈ హీట్ ఇంజిన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి టాప్ సర్ఫేస్కి T1 టెంపరేచర్ ఉంది, బాటమ్ సర్ఫేస్ T2 టెంపరేచర్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉన్నా కానీ హీట్ ఇంజిన్ పనిచేస్తుందా, పనిచేయదు. మినిమం ఎంత ఉండాలి, 20 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. ఇదిగోండి, T1 మైనస్ T2 ఉంది కదా, మినిమం 20 డిగ్రీ సెల్సియస్ ఉంటేనే మనం ఒక హీట్ ఇంజన్ని రన్ చేయగలుగుతాం. అప్పుడు అంటే నథింగ్ బట్ అక్కడ ఈ ఓషన్ దగ్గర నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది, 20 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ 20 డిగ్రీ సెల్సియస్ తీసుకొని ఎఫిషియన్సీని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే నియర్లీ ఎంత వస్తుంది అంటే 6.6% వస్తుంది. ఇది థియరిటికల్ వన్. ఏది, కార్నాట్ హీట్ ఇంజిన్ యొక్క ఫార్ములా నుంచి ఎంత వస్తుంది, ఈ 20 డిగ్రీ సెల్సియస్ కనుక డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 6.6% వస్తుంది. ఏంటిది, ఎఫిషియన్సీ అనేది. అది థియరిటికల్గా. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎఫిషియన్సీ ఏమైంది, ఇంతకంటే తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది, అరౌండ్ 2 to 4. ఓకే, ఇప్పుడు మనం లిక్విడ్ లేయర్ యొక్క అంటే టాప్ లేయర్ని సోర్స్గా, బాటమ్ లేయర్ని సింక్గా తీసుకొని ఒక హీట్ ఇంజన్ని రన్ చేసి దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే అక్కడ ఎఫిషియన్సీ అనేది ఎంత వస్తుంది, ఓన్లీ 2 to 4% ఎఫిషియన్సీ మాత్రమే వస్తుంది. అంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది కన్వర్షన్ రేట్ అనేది. కానీ దీన్ని మనం ఎక్కువగా స్టడీ చేయాలి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాజిల్ ఫ్యూయల్ తీసుకున్నాం అనుకోండి, అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కోల్ కానీ, ఇలాంటివి. వీటిని ఉపయోగించుకొని కనుక ఈ హీట్ ఇంజిన్ని రన్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 40% ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, అంటే పెట్రోలు, డీజిల్, కిరోసిన్ లేకపోతే కోల్, వీటిని ఉపయోగించుకొని కనుక మనం హీట్ ఇంజిన్ రన్ చేస్తే ఎంత వస్తుంది, 40% ఎఫిషియన్సీ వస్తుంది. ఇక్కడ ఎంత ఎఫిషియన్సీ వచ్చింది, 6.6 థియరిటికల్గా, ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక 2 to 4 ఉంటుంది. అంటే ఇప్పుడు 40%తో పోలిస్తే 2 to 4% అనేది చాలా తక్కువ. కానీ మనం ఈ ఓషన్ ఎనర్జీ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేయాలి, ఎక్కువగా కన్వర్షన్ రేట్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకోసం, బికాస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ లిమిటెడ్ సోర్సెస్. అవి లిమిటెడ్గా ఉంటాయి. మనకి ఎంత కావాలంటే అంత దొరుకుతూనే ఉంటాయి, దొరకవు. ఏదో ఒక రోజు మనకి పెట్రోలు, డీజిలు, కోలు ఇవన్నీ దొరకడం ఆగిపోతాయి. కానీ ఓషన్ ఎనర్జీ అనేది ఇన్ఎగ్జాస్టిబుల్, ఇట్ విల్ బి అన్లిమిటెడ్ సోర్స్. ఇది కంటిన్యూస్గా మనకు వస్తూనే ఉంటుంది. అందుకని ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ని ఈ నౌడేస్ అంటే రీసెంట్గా ఎక్కువగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకని ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి కావాలి కాబట్టి ఈ ఓషన్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్లో కేవలం మనం ఎలక్ట్రిసిటీని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలమా,
ఇంకేమైనా ప్రొడ్యూస్ చేయగలమా అంటే దీనివల్ల ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీనే కాదు, ఇంకా వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎనర్జీ తీసుకోండి. విండ్ ఎనర్జీలో మనకి మెయిన్గా ఏంటిది, విండ్ టర్బైన్ కన్స్ట్రక్ట్ చేసాం. ఆ విండ్ టర్బైన్ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ మాత్రమే వస్తుంది. అదే విండ్ మిల్ కన్స్ట్రక్ట్ చేస్తే వాటర్ని పంప్ చేస్తాయి. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసేటువంటి పర్పస్ని బట్టి అక్కడ ఉపయోగపడేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్లో మనం ఎలక్ట్రిసిటీని అంటే పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే బై ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఏమేంటి, డీసాలినేటెడ్ వాటర్ అంటే ప్యూర్ H2O కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అమ్మోనియాని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఓషన్ ఎనర్జీలో అంటే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్లో ఎలక్ట్రిసిటీ మాత్రమే కాకుండా వేరే బై ప్రొడక్ట్స్ ప్యూర్ వాటరు, అమ్మోనియా, హైడ్రోజన్ ఇలాంటి వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ని బట్టేగా కార్నాట్ హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఆధారపడేది. అయితే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ దేనివల్ల వస్తుంది, సోలార్ రేడియేషన్ ఎంత అబ్జర్వ్ అయింది అనే దాన్ని బట్టి వస్తుంది. అయితే అన్ని లేయర్స్ ఒకే విధంగా సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటున్నాయా, లేదు. ఒక లేయరు ఎక్కువగా సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకొక లేయరు సోలార్ ఎనర్జీని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఏ లేయరు ఎంతవరకు సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మనం కనుక్కోవడానికి ల్యాంబర్ట్స్ అనేటువంటి సైంటిస్టు ఒక లాని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకనే ఆయన పేరు మీద దాన్ని మనం ల్యాంబర్ట్స్ లా అంటారు. Lambert's law. Lambert's law is nothing but, according to the Lambert's law, each layer of the ocean will absorb same fraction of energy incident on it. మీరు ఎన్ని లేయర్స్ తీసుకున్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 లేయర్స్ ఉన్నాయి. 4 లేయర్స్ గీసాం. ఈ 4 లేయర్స్ ఈక్వల్ ఫ్రాక్షన్ అంటే ఒకే పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎలా అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, టాప్ సర్ఫేస్ మీద ఒక 100 జౌల్స్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఈ ఫస్ట్ లేయర్ అనేది 30% ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకుంటున్నా. ఎంత, 30%. అంటే ఇప్పుడు 30% అంటే ఇందులో ఎంత పోయింది, 100లో 30% అంటే 30% వెళ్ళిపోతుంది. ఎంత మిగిలింది, 70% మిగిలింది. అంటే సెకండ్ లేయర్ దగ్గరకు వచ్చేసరికి ఈ సోలార్ ఎనర్జీలో ఎంత శాతం మిగిలింది, 70% మిగిలింది. అంటే 70 జౌల్స్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు సెకండ్ లేయర్ ఏం చేస్తుంది, ఇంకో 30%. ఇంకో 30% అంటే ఇందులో 30 కాదు, దాని మీద ఇన్సిడెంట్ అయిన దాంట్లో 30. అంటే 70లో 30%. 70లో 30% అంటే ఎంత వస్తుంది, నియర్లీ 21 వస్తుంది. అంటే ఒక 21 జౌల్స్ని సెకండ్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సెకండ్ లేయర్ 21% అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకెంత మిగిలింది, 49 మిగిలింది. థర్డ్ లేయర్ దగ్గరికి వచ్చరికి ఎంత వచ్చింది, 49 జౌల్స్ మిగిలింది. ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ ఏం చేసింది, 49లో ఒక 30%. ఈ 49లో 30% అంటే ఎంత, నియర్లీ సమ్ అరౌండ్ 15 జౌల్స్. ఇది 15 జౌల్స్ అబ్జర్వ్ చేసుకున్నది. 15 జౌల్స్ పోతే ఇక్కడికి వచ్చరికి ఎంత మిగులుతుంది, ఒక 34 జౌల్స్ మిగులుతుంది. మళ్ళీ ఫోర్త్ లేయర్ కూడా ఈ 34లో ఇంకో 30%. ఫిఫ్త్ లేయర్ కూడా దాని మీద ఇన్సిడెంట్ అయిన దాంట్లో ఇంకో 30%. ఇలా ప్రతి లేయరు కూడా ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అర్థమైందా చెప్పింది? ఇప్పుడు మనకి ల్యాంబర్ట్స్ లా ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఆఫ్ ది ఓషన్ విల్ అబ్జర్బ్స్ సేమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. ఏ లేయర్ అయినా సరే దాని మీద ఎంత ఎనర్జీ అయితే ఇన్సిడెంట్ అయిందో అందులో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంది. అయితే అది లేయర్ టు లేయర్ చేంజ్ అవ్వదు. ఫస్ట్ లేయర్ ఎంతైతే పర్సంటేజ్ తీసుకుందో సెకండ్ లేయర్ కూడా అంతే పర్సంటేజ్, థర్డ్ లేయర్ కూడా అంతే పర్సంటేజ్, ఫోర్త్ లేయర్ కూడా అంతే పర్సంటేజ్ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ కనుక ఫస్ట్ లేయర్ మీద ఇన్సిడెంట్ అయినట్లయితే ఫస్ట్ లేయరు ఒక 30 జౌల్స్ అబ్జర్వ్ చేసుకుంది అనుకుందాం. అంటే ఇప్పుడు ఇది 30% అబ్జర్వ్ చేసుకుంది. అప్పుడు సెకండ్ లేయర్ మీద ఎంత ఇన్సిడెంట్ అయింది, 100లో 30 లేయర్ ఫస్ట్ తీసుకుంటే ఇంకా 70 మిగులుతుంది. రిమైనింగ్ 70 జౌల్స్ అనేది సెకండ్ లేయర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ ఏం చేస్తుంది, 70లో మళ్ళీ 30% తీసుకుంటుంది. 70లో 30% అంటే 21 జౌల్స్. అంటే సెకండ్ లేయరు 21 జౌల్స్ అబ్జర్వ్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 70లో 21 పోతే మీ రిమైనింగ్ ఎంత, 49 జౌల్స్ ఎక్కడికి వచ్చింది, థర్డ్ లేయర్ దగ్గరకు వచ్చింది. ఈ థర్డ్ లేయర్ ఏం చేసింది, 49లో ఇంకో 30, 49లో ఇంకో 30 అంటే నియర్లీ 15%. ఆ 15 జౌల్స్ ఎనర్జీని 30% అంటే నియర్లీ 15 జౌల్స్.
ఆ 15 జౌల్స్ ఎనర్జీని థర్డ్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ థర్డ్ లేయర్లో 15 జౌల్స్ పోయింది, అంటే 49లో 15 పోయింది, ఇంకెంత మిగిలింది 34 మిగులుతుంది. ఆ 34లో మళ్ళీ ఇంకో 30% ఫోర్త్ లేయర్ అబ్జర్వ్ చేసింది. ఇలా కంటిన్యూస్గా మనకి ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది టాప్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్. ఓషన్ యొక్క టాప్ సర్ఫేస్ ఏం చేసింది, మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ శాతం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇలా లోపలికి వెళ్ళే కొందుకి, అంటే డెప్త్ లోపలికి వెళ్ళే కొందుకి సోలార్ రేడియేషన్ మారుతుంది కదా, ఆ మారేటువంటి సోలార్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని లాంబర్ట్స్ అనేటువంటి సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అకార్డింగ్ టు లాంబర్ట్స్ లా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ డెప్త్ is directly proportional to the amount of intensity incident on it. Nothing but di by dx is directly proportional to I. దీని కూడా ix అని రాస్తున్నా మైనస్. ఓకే, ఇవ్వండి ఏంటిది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ డెప్త్. ఈ ఎక్స్ అనేది ఏంటిది, డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓషన్ అనుకోండి, ఓషన్ సర్ఫేస్ లోపలికి వెళ్తూ ఉంటాం కదా, ఈ డెప్త్ని ఎక్స్ అనుకున్నాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు ది డెప్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. అంటే లోపలికి వెళ్ళే కొందికి మారేటువంటి ఇంటెన్సిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంది, దాని మీద మొత్తం ఎంత ఇన్సిడెంట్ అయింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మైనస్ dix బై dx ప్రపోర్షనల్ టు ఐ అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ కనుక మనం తీసేసినట్లయితే ఏమొస్తుందమ్మా, సమ్ కాన్స్టెంట్ కే వస్తుంది. కాన్స్టెంట్ని కే అనుకున్నాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఐ టర్మ్స్ అనే ఒకవైపు తీసుకురండి, మిగిలిన టర్మ్స్ అనే ఒకవైపు తీసుకెళ్ళండి. మైనస్ dix బై కే ఈజ్ ఈక్వల్ టు, సారీ ఐ తీసుకొద్దాం. మైనస్ dix బై ఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ dx. ఈ నెగిటివ్ కూడా అటు పంపించేసేయండి. dix బై ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ dx వస్తుంది. దీన్ని కనుక ఇంటిగ్రేట్ చేసినట్లయితే, ఇంటిగ్రేటింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ ఏమొస్తుందమ్మా, ఇంటిగ్రల్ dix బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ కే ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిమిట్స్ ఉంటాయి కదా, ఇంటెన్సిటీ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ఎనర్జీని నేను I0 అనుకున్నా. I0 అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ది ఓషన్ సర్ఫేస్. ఓషన్ సర్ఫేస్ మీద మ్యాక్సిమం ఎంత ఎనర్జీ అయితే ఇన్సిడెంట్ అవుతుందో దాని యొక్క ఇంటెన్సిటీ I0. నెక్స్ట్ డెప్త్ లోపలికి వెళ్ళాం, ఎక్స్ డెప్త్కి వెళ్ళేసరికి ఇంటెన్సిటీ 0 అవ్వాల్సిన అవసరం లేదు, 0 అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీని నేనేమనుకుంటున్నానంటే I at x అనుకుంటున్నా. అంటే ఎక్స్ డెప్త్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ Ix. అంటే ఇక్కడ లిమిట్స్ ఏమి రాసుకోవచ్చు, I0 to Ix అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డెప్త్ అనేది మారుతూ పోతుంది, టాప్లో 0 ఉంటుంది, కిందకు వచ్చరికి x, అంటే ఇంటిగ్రల్ 0 to x అని రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇది ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ dx బై x ఏమొస్తుంది, log x వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని రాస్తే ఏమవుతుంది, log I బేస్ e అండర్ ద లిమిట్స్ I0 to I at x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే x రాసుకోవచ్చు, x అండర్ ద లిమిట్స్ 0 to x అవుతుంది. అప్పర్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, log Ix బేస్ e మైనస్ log I0 బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ x మైనస్ 0 అవుతుంది. ఈ ఫార్ములా ఇది కనుక మనం చూసినట్లయితే ఎలా ఉంది, log a మైనస్ log b ఫామ్లో ఉంది కాబట్టి log a బై b కింద కన్వర్ట్ చేసినట్లయితే log Ix బై I0 బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ kx అవుతుంది. దీన్ని ఈ లాగ్ నటు పంపిస్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. Ix బై I0 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ kx. అప్పుడు Ix ఈజ్ ఈక్వల్ ఎంత, I0 ఇంటూ ఈ పవర్ మైనస్ kx. దేనికి ఫార్ములా ఇది, ఇంటెన్సిటీ ఆఫ్ ది సోలార్ రేడియేషన్ అట్ ఎ డెప్త్ x. ఎక్స్ డెప్త్లో సోలార్ రేడియేషన్ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి అంటే మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకోవాలి. Ix ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ ఈ పవర్ మైనస్ kx. అక్కడ k అనేది ఏంటిది, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ద సోలార్ రేడియేషన్ ఈజ్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ డెప్త్. డెప్త్లోకి వెళ్ళే కొందికి మనకి సోలార్ రేడియేషన్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్, నథింగ్ బట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కే వాల్యూ ఎంత ఉంటుంది అంటే, ఫర్ ప్యూర్
ప్యూర్ H2O తీసుకున్నట్లయితే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K వాల్యూ 0.05 per మీటర్ ఉంటుంది. 1 మీటర్కి ఎంత ఉంటుంది? 0.05 ఉంటుంది. అదే సాల్ట్ వాటర్ అనుకోండి, K ఈజ్ ఈక్వల్ ఎంత? 0.5 మీటర్ ఉంటుంది. మనకి ఓషన్లో సాల్ట్ వాటర్ కదా ఎక్కువ ఉండేది, అంటే సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి K వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. K వాల్యూ ఎక్కువగా ఉండటం వల్ల టాప్ సర్ఫేస్లోనే మనకి ఎక్కువ సోలార్ ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవడం జరుగుతుంది. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ సోలార్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయినప్పుడు టాప్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అయింది, బాటమ్ సర్ఫేస్ టెంపరేచర్ అనేది రైజ్ అవ్వలేదని చెప్తున్నాం. ఇప్పుడు పైన సర్ఫేస్ యొక్క టెంపరేచర్ పెరిగింది అంటే దాని దగ్గర ఉన్నటువంటి హీటు దీని దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అంటే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చుగా. కానీ అక్కడ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా? అంటే కన్వెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందా? దెర్ ఈస్ నో కన్వెక్షన్ ప్రాసెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఓషన్స్. ఓషన్స్లో కన్వెక్షన్ ప్రాసెస్ అనేది జరగదు. ఎందుకు జరగదు, ఎలా అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్ని నేను బేస్ నుంచి హీట్ చేస్తున్నా, ఈ కింద నుంచి హీట్ చేస్తుంటే లిక్విడ్ లేయర్స్ కింద ఎడగొట్టాను. 1 2 3 3 లేయర్స్ అనుకోండి. ఫస్ట్ లేయర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఏం చేస్తాయి? హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫస్ట్ దీని దగ్గరికి హీట్ ఎనర్జీ వచ్చేది, అప్పుడు దీని టెంపరేచర్ రైజ్ అవుతుంది కదా. టెంపరేచర్ రైజ్ అయింది అంటే వాల్యూమ్ ఏమైంది? పెరిగిద్ది. వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ ఏమైంది? తగ్గిద్ది. డెన్సిటీ తగ్గడం వల్ల ఈ బాటమ్ సర్ఫేస్లో ఉన్నటువంటి లిక్విడ్ అనేది ఏమైంది? పై వైపుకి మూవ్ అయింది. అలా పై వైపుకి మూవ్ అయ్యేటప్పుడు సెకండ్ లేయర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్కి, థర్డ్ లేయర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్కి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇది మామూలుగా మనం బౌల్ హీట్ చేస్తుంటే. ఇప్పుడు మనం ఓషన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఓషన్ సర్ఫేస్. ఇప్పుడు ఈ ఓషన్ సర్ఫేస్ మీద పైన సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ సోలార్ రేడియేషన్ని ఈ టాప్ సర్ఫేసు అబ్జార్బ్ చేసుకొని ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది. దీని వాల్యూమ్ పెరిగింది, డెన్సిటీ తగ్గింది. ఇది ఇంకా పైకి పోదుగా, ఇంక ఇదేగా టాప్ మోస్ట్ సర్ఫేస్. ఇంకా పైకి వెళ్ళిద్దా? వెళ్ళదు. కిందకి వెళ్ళిద్దా? కింద కూడా పోదు. ఎందుకని? దాని డెన్సిటీ తక్కువగా ఉంది. డెన్సిటీ ఎక్కువైతే మునిగిపోయింది, కానీ డెన్సిటీ తక్కువే ఉంది కదా, కాబట్టి ఏమవుతుంది? టాప్ సర్ఫేస్లోనే మనకి హాటర్ లేయర్ అనేది ఉంటుంది. ఈ బాటమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? కోల్డ్ లేయర్ ఉంటుంది. అంటే పైన ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ కిందకి రావు. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, మనకి మామూలుగా డెన్సిటీ అనే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ పెరిగిద్ది, వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గిద్ది. డెన్సిటీ తగ్గడం వల్ల అవి లైటర్ ఆబ్జెక్ట్స్ కింద మారి లో లెవెల్ నుంచి ఏమవుతాయి? హై లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇది ఇక్కడ ఆల్రెడీ టాప్లోనే ఉంది అది, ఇంకా అది పైకి పోయేది లేదు, కిందకు వచ్చేది లేదు, అక్కడే ఉంటుంది. దానివల్ల ఎటువంటి కన్వెక్షనల్ కరెంట్స్ అనేవి ఉండవు. అంటే దెర్ ఈస్ నో కన్వెక్షనల్ కరెంట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ది ఓషన్స్. ఓషన్లో కన్వెక్షనల్ కరెంట్స్ అనేవి ఏమీ కూడా ప్లేస్ అవ్వవు. ఇంతవరకు ఓషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఓషన్ ఎనర్జీలో ఎనీ టైప్స్ ఆఫ్ ఎనర్జీ మనకు ఉంటుంది. ఓషన్లో డిఫరెంట్ లేయర్స్ అనేవి ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది. నెక్స్ట్ క్లాస్లో OTEC యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.